హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం 2 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కటింగ్ చూసాం కదా, అది పార్ట్ 2 స్టిచ్చింగ్ అండి. ఇది కటింగ్ వీడియోలో నేను ఎన్ని మీటర్స్ తీసుకున్నానో మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు అది చెప్తున్నాను. నేను ఇక్కడ క్రేప్ గ్రీన్ క్లాత్ 2 మీటర్స్ తీసుకున్నాను, నెట్ క్లాత్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాను. ఇంకా డిజైనర్ పీస్ వేసాం కదా పైన, అదొక 1/2 మీటర్ ఉంటే తీసుకున్నాను, కానీ అది చిన్న పీస్ పడుతుంది. ఇంకా ఎల్లో నెట్ 1 మీటర్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా స్క్వేర్ పీస్లు ఫ్రాక్ కోసం, అది లైనింగ్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ని ఇలాగా 4 వైపులు చిన్నది మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. లోపల క్రేపు లైనింగ్ పీస్ అంతా అలాగా 4 భాగాలు స్టిచ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్ డిజైన్ కట్ చేసాం కదా, అది పేస్ట్ చేసుకొని దాని చుట్టూరా ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ బయటికి కనిపించకుండా నెక్ డిజైన్ కుట్టేసిన తర్వాత అలాగే ఫ్రంట్ బ్యాక్ 2 నెక్కలు కుట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్కి ఎలా అతకాలో చూద్దాము. ఫస్ట్ నేను ఫ్రంట్ పీస్ తీసుకుంటున్నాను. దానికి మిడిల్న చిన్న డాట్ కట్ చేసుకొని ఆ డాట్ మధ్యలోని మీరు ఈ పార్ట్ పెట్టారనుకోండి, కరెక్ట్గా స్టిచ్చింగ్కి వచ్చేస్తుంది. నెక్ అటు ఇటు అయిపోకుండా, షోల్డరు పెద్దవి చిన్నవి అయిపోకుండా నీట్గా వస్తాయి. చూసారు కదా, మిడిల్లో ఒక స్టిచ్ చేసుకొని తర్వాత స్టిచ్ చేసుకున్నారనుకో, మనం పెట్టిన నెక్ డిజైన్ కూడా కదలకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలాగా ఫ్రంట్ నెక్ కుట్టుకున్న తర్వాత మిడిల్లో కట్ చేసుకొని అటు లోపలికి తిప్పుకొని మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగే ఫ్రంట్ పార్ట్ లాగే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకొని కుట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇలాగ 2 రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ జిప్ ఎలా యాడ్ చేయాలో చూద్దాము. దానికి ఫస్ట్ మనం సెంటర్లో కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా మెజర్ చేసుకొని తర్వాత ఒక 2 ఇంచ్ క్లాత్ని వెడల్పు తీసుకొని పై పార్ట్ ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ తీసుకొని ముందుగా అంచు ఒకవైపు స్టిచ్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి మనం పట్టీ వేస్తాం కదా, అలాగా పట్టీలాగా వేసుకొని లోపలికి మడుచుకోవాలి. లోపలికి మడిచిన తర్వాత మనం ఇక్కడ జిప్ యాడ్ చేసుకోవాలండి. జిప్ అనేది చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలి. మీకు కావాలనుకుంటే సింగిల్ పాదం ఉంటుంది కదా ఒకవైపు ఉన్నది, అది పెట్టుకొని యాడ్ చేసుకోండి. జిప్ అడ్డు వస్తుంది అనుకుంటే కనుక. ఇప్పుడు నేను జిప్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. అలాగా జిప్ ఓపెన్ చేసుకొని ఒకవైపు స్టిచ్ చేసుకోవాలి. చాలా దగ్గరగా స్టిచ్ చేయాలి, ఎప్పుడూని గ్యాప్ రాకుండా. ఒకసారి జిప్ వేసి చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత ఇంకో పార్ట్లో కూడా సేమ్ అలాగే ఇన్నర్ పార్ట్కి ముక్క అతుక్కొని ఇంకో జిప్ ఉంది కదా అవతల వైపు, దాని మీదకి ఓవర్లాప్ చేస్తూ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మీకు గ్యాప్ రాకుండా జిప్ అనేది కనిపించకుండా ఉంటుంది. తర్వాత మనం లాస్ట్లో అక్కడ హుక్ వేసుకుందాము, అప్పుడు జిప్పు ఊడిపోకుండా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు జిప్ యాడ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలండి. హాఫ్ అటు ఇటు స్టిచ్ చేసి క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డౌను ఎంత ఉందో చూసుకోవాలి కదా. ఆర్మ్ హోల్ డీప్ 4 ఉండాలి. ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత చిన్న 1/2 ఇంచు నాకు తగ్గింది, అందుకనే నేను ఇక్కడ చిన్నది కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు అది చూసుకున్న తర్వాత మెజర్మెంటు అప్పుడే హ్యాండ్స్ అతకడం అయినా, హ్యాండ్స్ని బార్డర్ క్లోజ్ చేయడం అయినా, ఏదైనా సరే మెజర్మెంట్స్ చూసుకొని చేసుకోవాలి. చూసారు కదా, మనం ఇక్కడ నేను స్లీవ్లెస్ కుడుతున్నాను కాబట్టి ఒక 2 ఇంచ్ క్లాత్ పీస్ తీసుకొని వెడల్పు 2 ఇంచు లెంత్, హ్యాండ్ ఎంత ఉంది చూసారు కదా, ఇటు 4 అటు 4 8 అంటే 9 ఇంచు లెంత్ తీసుకోవచ్చు. తీసుకొని అటు ఇటు ఫోల్డ్ చేస్తూ 1/2 ఇంచు బయటికి కనిపించినట్టు హ్యాండ్ చుట్టూరు అతుకుతున్నానండి. జాగ్రత్తగా ఫోల్డ్ చేసి అతుక్కోవాలి, లేకపోతే అటు ఇటు అయిందా నీట్గా కనిపించదు. తర్వాత సైడ్స్ కూడా స్టిచ్ చేసుకొని మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం అనుకున్న మెజర్మెంట్ ఉంది కదా. ఇప్పుడు మనం బ్యాక్ తాల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 22 లెంత్ 3 ఇంచు వెడల్పు తీసుకుంటున్నాను, అంటే 1.5 ఫోల్డింగ్లోకి వస్తుంది అనమాట. తీసుకున్నాక ఒకటి క్రాస్గా కట్ చేసుకొని ఒకవైపు కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. వేసుకొని కరెక్ట్గా మధ్యలోంచి మీరు స్టిచ్ చేసుకొని వచ్చారనుకోండి, అప్పుడు సగం పాటు మీకు లోపలికి వెళ్ళి నీట్గా ఫినిషింగ్ వస్తుంది. అలా సగం పార్ట్కి స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలాగే 2 వైపులు తాళ్ళు రెడీ చేసుకొని ఫ్రాక్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, అలా స్టిచ్ చేసిన తర్వాత మనం రివర్స్లో తాడ్ని తిప్పుకోవాలన్నమాట, పైపింగ్ లాగా. అలా తాడ్ని తిప్పుకొని ఒకసారి ఐరన్ చేసామనుకోండి
నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఫ్లాట్గా. అలాగే 2 తాళ్ళు రెడీ చేసుకొని ఫ్రాక్కి 1 ఇంచ్ ఉందనగా అటాచ్ చేసేసుకోవాలి. అలా అటాచ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బాటమ్ పార్టు తీసుకోవాలి. బాటమ్ పార్టు ఎలా చేయాలంటే మనం ఆల్రెడీ కట్ చేసుకొని రెడీ ఉంచుకున్నాం కదా, 2.5 తగ్గించుకుంటూ 3 లేయర్స్ పీసెస్ తీసుకున్నాం కదా. ఇందాక మనం ఫస్ట్ స్టిచ్ చేసాం కదా క్రేప్ క్లాత్ లైనింగు, అది ఫస్ట్ పెట్టి దాని మీద సేమ్ లెంత్ నెట్ పెట్టి దానికి ఆపోజిట్లో అంటే డైమండ్ షేప్లో ఎల్లో కలర్ నెట్ పెట్టి దాని మీద మళ్ళీ ఇంకో గ్రీన్ లేయర్ పెట్టాలన్నమాట. అలాగా క్రాస్గా పెడితే మొన్న కర్చీఫ్ మోడల్ వస్తుందన్నమాట. అలాగా పిన్స్ సెట్ చేసుకున్న తర్వాత వాటి మీద ఒక స్టిచ్ చేసుకోవాలి కదలకుండా. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్కి మిడిల్ పార్టు బాటమ్ పార్టు మిడిల్ పార్టు 2 ఈక్వల్గా మెజర్ చేసుకోవాలండి. మెజర్ చేసుకొని మార్క్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ మార్కింగ్ ఎక్కడ కరెక్ట్గా వస్తుందో అక్కడి నుంచి మధ్య నుంచి అతకడం స్టార్ట్ చేయాలి. మీరు లాస్ట్లో కుట్టడం స్టార్ట్ చేస్తే ఫ్రంట్కి కొంచెం బ్యాక్ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మనం ఎక్కడ మార్కింగ్ పెట్టామో ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి మార్క్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఫ్రాకు నేను ఫుల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అదే మీకు ఏమన్నా ఎగుడు దిగుడు వస్తే అవి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఫ్రాక్లో పై పార్టు చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు 2 ఒకలాగా వచ్చేయో లేదో మెజర్మెంట్ చూసుకొని దానికి డబల్ స్టిచ్ వేసేయాలి. డబల్ స్టిచ్ వేసిన తర్వాత లోపల మీరు హెమ్మింగ్ చేసుకొని బయటన ఒక హుక్ వేసారనుకోండి ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్ కర్చీఫ్ మోడల్ స్లీవ్లెస్ ఫ్రాకు 2 ఇయర్స్ బేబీది ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. మోడలు పిల్లలకి చాలా అందంగా ఉంటుంది, చాలా ఈజీ కూడాని. హెవీగా క్యాన్ వేసి లేయర్స్ స్టిచ్ చేసే హెవీ ఫ్రాక్స్ కన్నా ఇది చాలా బాగుంటుంది, పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్యాషనబుల్గా సింపుల్గా ఉండే ఫ్రాక్ డిజైన్స్ మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.